70 acres farmland for sale. ప్రజెంట్ నేనున్న ఈ రోడ్ వచ్చేసి డబల్ రోడ్ అవుతుంది. ఆల్రెడీ శాంక్షన్లో ఉంది. అండ్ దీనికి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ అన్నీ కూడా నా దగ్గర ఉన్నాయి. ఒకసారి 70 acres లోపలికి వెళ్ళి ఎలా ఉంది అండ్ దీని ప్రైజింగ్ ఇవన్నీ కంప్లీట్ డీటెయిల్స్ తెలుసుకుందాము. అండ్ ప్రైజింగ్ మాత్రం ఒకసారి నాకు కాల్ చేసినా లేదంటే వాట్సాప్లో ఈ నెంబర్కి పింక్ చేసినా నేను ఫుల్ డీటెయిల్స్ ఇస్తాను. హే గాయస్, దిస్ ఇస్ సునీల్ సక్సేనా. వెల్కమ్ టు హెచ్ఎస్ ప్రాపర్టీస్. ప్రజెంట్ నేనున్న లొకేషన్ వచ్చేసి జడ్చర్లకి ఒక 12 కిలోమీటర్ డిస్టెన్స్లో ఉన్నాను. అంటే బెంగళూరు హైవేకి ఒక 12 కిలోమీటర్ డిస్టెన్స్లో ఉన్నాను. సో ఈ బ్లాక్ టాప్ రోడ్డుకి ఉన్న 70 acres ప్రాపర్టీ ఇప్పుడు మనం చూడటానికి వచ్చాము. సో ఈ 70 acres ప్రాపర్టీ ఏ షేప్లో ఉంది అండ్ దీంట్లో ఏమేమి చేస్తే బాగుంటుంది మనం కంప్లీట్గా డీటెయిల్స్ లోపలికి వెళ్ళి తీసుకుందాము. సో వీళ్ళు ఏం చేశారంటే ఇక్కడ ఈ 70 acresకి మనకి రోడ్డు ఎక్స్పాండ్ అవుతుంది కాబట్టి ఎంతైతే రోడ్డు కట్ అవుతుందో అదంతా కట్ చేసి ఇక్కడ దాకా తీసుకున్నారనమాట గేటు. అంటే ఒకసారి రోడ్డు చూస్తే తెలుస్తుంది మనకి ఎంతైతే కట్ అవుతుందో అక్కడి నుంచి. అంటే ఇటు సైడ్ ఒక 50%, అటు సైడ్ ఒక 50% కట్ అవుతుంది కాబట్టి ఈ 50% ఎంత కట్ అవుతుందో అది ఆల్రెడీ మార్కింగ్ అయిపోయింది కాబట్టి ఇక్కడ దాకా పెట్టారు. ఇది మన టోటల్ 70 acres గేటు ఎంట్రన్స్ ఇది. సో ఈ గేటు ఎంట్రన్స్ నుంచి మనము ఒకసారి లోపలికి వెళ్ళి ఫుల్ డీటెయిల్స్ చూద్దాము. అండ్ లోపలికి వెళ్ళి ఫుల్ డీటెయిల్స్ చూసే ముందు ఒకసారి నేను దీన్ని ఇన్సైడ్ నుంచి లాక్ చేసేస్తాను. బికాజ్ లోపల కొన్ని ఆవులు ఉన్నాయి, అవి బయటకు వెళ్ళకుండా ఉంటాయని చెప్పి లాక్ చేస్తున్నాను అనమాట. సో కీస్ నా దగ్గరే ఉంటుంది. ఎవరైనా మీరు చూడాలి అనుకుంటే ఎనీ టైం మీరు నాకు కాల్ చేస్తే నేను వచ్చి 70 acres ఎలా ఉందో దీని షేప్ చూపిస్తాను. సో ఒకసారి నేను ఫస్ట్ రోడ్ ఫేసింగ్ ఎంత ఉందో అనేది కొంచెం ముందుకెళ్ళిన తర్వాత క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేసి చూపిస్తాను. ఎందుకంటే మనకి రోడ్ ఫేసింగ్ ఇప్పుడు నేను తీస్తున్న కెమెరాలో ఫుల్గా కవర్ అవ్వదు కాబట్టి కొంచెం ముందుకెళ్తే ఇప్పుడు నేను ఈ ప్లేస్ నుంచి చూపిస్తాను. సో ఇది మనకి రోడ్ ఫేసింగ్ ఆ కార్నర్ నుంచి అక్కడైతే కాంపౌండ్ వాల్ అంటే రోడ్ ఫేసింగ్లో ఉన్న కాంపౌండ్ వాల్ స్టార్ట్ అవుతుంది. అక్కడి నుంచి ఇది గేటు. మళ్ళీ ఈ కార్నర్లో ఇక్కడ ఒక అన్ఫినిష్డ్ ఫామ్ హౌస్ ఉంది. ఆ ఫామ్ హౌస్ దాకా మనకి రోడ్ ఫేసింగ్ వస్తుంది అనమాట. సో రోడ్ ఫేసింగ్ నుంచి ఇది ఎంత డెప్త్ ఉందో అదే డెప్త్కి ఇట్లా స్ట్రైట్గా లోపలికి వెళ్తుంది. కాకపోతే లోపలికి వెళ్తూ దీని షేపు కొంచెం ఇట్లా ఎక్స్పాండ్ అవుతూ వెళ్తూ ఉందన్నమాట. అంటే రోడ్ ఫేసింగ్ కొంచెం చిన్నగా ఉంటుంది కానీ లోపలికి వెళ్ళే కొద్దీ ఎక్స్పాండ్ అవుతుంది. బట్ అదంతా కూడా స్ట్రైట్గానే ఉంటుంది. సో ఒకసారి మనం ఏం చేద్దామంటే ఈ 70 acresని కొంచెం లోపల దాకా వెళ్ళేసి ప్రాపర్టీ ల్యాండ్ ఎలా ఉంది, తర్వాత ఏమేమి ఉన్నాయో అవన్నీ చూసుకుంటూ వాక్ చేద్దాము. అండ్ దీని ఓనర్స్ వీళ్ళంతా కూడా ఎన్ఆర్ఐస్. అండ్ 70 acres ప్రాపర్టీ హైదరాబాద్ చుట్టుపక్కల ఒక 70 ఎకరాల ప్రాపర్టీ కొనాలంటే నాకు తెలుసు దాని వెనకాల చాలా ప్రాబ్లమ్స్ ఉంటాయి. అండ్ ఎందుకంటే దీంట్లో డిఫరెంట్ సర్వే నెంబర్స్ వస్తాయి, డిఫరెంట్ ఓనర్స్ ఉంటారు. సో ఈ ఓనర్స్ అందరినీ సెట్ చేసుకోవడానికి చాలా టైం పడుతుంది. అండ్ వీళ్ళు వచ్చేసి 2016లో ఈ ప్రాపర్టీ కొన్నారు. అండ్ 2016 నుంచి వీళ్ళ పేరు పైనే ఉంది. ఇదంతా కూడా ఒక గ్రూప్ ఆఫ్ పీపుల్ పేరు పైన ఉంది. అండ్ ప్రజెంట్ ఇప్పుడు అందరు కూడా సేల్ చేయడానికి విల్లింగ్లో ఉన్నారు. అండ్ మెయిన్ ఇంపార్టెంట్ ఇంతకుముందు నేను చెప్పినట్లుగా డాక్యుమెంటేషన్. సో 70 acres కంప్లీట్గా డాక్యుమెంటేషన్ పక్కాగా ఉంది, ఎటువంటి ఇష్యూస్ లేవు. అండ్ మనకి ఇంకొకటి ఏంటంటే దీంట్లో ఈ టోటల్ 70 acresలో ఒక 8 bores ఆల్రెడీ వేయించారు. అండ్ ఆ 8 boresలో ఒక 4 bores ఆల్రెడీ రన్నింగ్లో ఉన్నాయి. బట్ ఇక్కడ యూసేజ్ ఏం లేదు కాబట్టి ఒక 25 HP ఒక ట్రాన్స్ఫార్మర్ ఒకటి తీసుకున్నారు. అండ్ దాంతోపాటు 4 bores అయితే వేసి పెట్టి ఉంచారు. ఇంతకుముందు నేను గేట్కి తాళం వేస్తుంటే కూడా మీరు చూశారు కదా. సో లోపల ఏంటంటే ఆవులు ఉన్నాయి వేరే వాళ్ళవి. సో ఆ ఆవులకి వాటరు అవన్నీ దాంట్లోంచే వస్తూ ఉన్నాయన్నమాట. సో మనము ఇంకొంచెం లోపలికి వెళ్ళంటే ఇప్పుడు మనం లోపలికి వెళ్తూ ఉంటే మనకి రోడ్డు 2 sides కూడా కొంచెం సైజ్ పెరుగుతూ ఉంటుంది. అండ్ ఆల్సో మనకి చుట్టుపక్కలంతా కూడా తోటలు ఉన్నాయన్నమాట, మామిడి తోటలు ఎక్కువ ఉన్నాయి. ఒకసారి ఇటు సైడ్ చూస్తే ఆపోజిట్ ఎండ్ ఉంది కానీ ఇది మామిడి తోటలు. ఇది ఈ ఆపోజిట్లో కనిపించేది ఇది మామిడి తోటలు.
సో ఇట్లాంటి మామిడి తోటలు చాలా ఉన్నాయి ఈ చుట్టుపక్కల. అండ్ ఆల్సో మనకి ఏంటంటే ఇదంతా రెడ్ సాయిల్ కాబట్టి మనకి ఇక్కడ ఏం పంట వేసినా కూడా పండుతుంది. అంటే పంట గురించే చెప్పట్లేదు నేను, రేపు పొద్దున ఇది ఒక మంచి వెంచర్ వేసినా కూడా సూపర్ ప్రాపర్టీ అవుతుంది రోడ్ ఫేసింగ్కి. అండ్ ఆల్సో నేను ఇప్పుడు హైవే నుంచి, బెంగళూరు హైవే నుంచి ఒక 12 కిలోమీటర్స్ లోపలికి వచ్చాను. సో ఈ 12 కిలోమీటర్స్ అంతా కూడా మంచి మంచి ప్రాపర్టీస్, మంచి మంచి వెంచర్సే ఉన్నాయన్నమాట. సో దీన్ని మల్టిపుల్ యూసేజ్కి చేసుకోవచ్చు. అంటే ఫ్యూచర్లో ఏదన్నా ప్రాపర్టీ వెంచర్ అయినా చేయొచ్చు, లేదంటే దీన్ని ఒక ప్రజెంట్ ఇమ్మీడియట్లీగా కల్టివేషన్ కూడా చేసుకోవచ్చు. అంటే ఎవరికైనా ఒక పెద్ద ప్రాపర్టీ కావాలి అనుకుంటే హైదరాబాద్ చుట్టుపక్కల నాకు తెలిసి, అంటే నేను ఒక 1 ఇయర్ నుంచి ఇప్పుడు ఈ ప్రాపర్టీ డీలింగ్స్లో ఉన్నాను. ఈ 1 ఇయర్ నుంచి అయితే నాకు ఇంత పెద్ద ప్రాపర్టీ ఎక్కడ రాలేదు. సో 70 ఎకర్స్ సింగిల్ బిట్ అనమాట. సో ఇప్పుడు నేను అంటే నడుచుకుంటూ స్టార్టింగ్లో ఎండ్ చేసి మళ్ళీ కొంత దూరం వచ్చిన తర్వాత ఒక 10 ఎకర్స్ దాకా వచ్చిన తర్వాత మళ్ళీ ఇక్కడ వీడియో స్టార్ట్ చేశాను. అండ్ ఇప్పుడు మనకి ఏమవుతుందంటే ఈ ప్లేస్లో ఈ 10 ఎకర్స్ దగ్గర రైట్ సైడ్, అంటే మనం లోపల గేట్ నుంచి వచ్చిన రైట్ సైడ్ ఈ ఫెన్సింగ్ మాత్రం ఇంకా స్ట్రైట్గా అటు చాలా దూరం వెళ్ళిపోతూ ఉంది. అండ్ లెఫ్ట్ సైడ్ మాత్రం అంటే నాకు టువర్డ్స్ ఇటు సైడ్ ఈస్ట్ సైడ్ ఏమవుతుందంటే మనకి ఈ 10 ఎకర్స్ తర్వాత ఈ ఫెన్సింగ్ ఇక్కడ నుంచి లోపలికి వెళ్తుంది అనమాట. సో ఇటు సైడు ఒక సైడ్, ఇటు సైడ్ ఇట్లా ఎక్స్పాండ్ అవుతూ ఉంటుంది. అంటే ఇటు సైడ్ ఈస్ట్ సైడ్ అంతా కూడా ఇట్లా పెద్దగా పెరుగుతూ ఉంటుంది. అండ్ ఈస్ట్ సైడ్ అంతా కూడా కొంచెం ఇట్లా డౌనల్గా ఉంటుంది. అండ్ మనకి చూస్తే ఒకసారి ఇట్లా రౌండ్గా చూస్తే కంప్లీట్గా అంతా కూడా రెడ్ సాయిల్ అనమాట. సో రెడ్ సాయిల్ అని నేను పదే పదే ఎందుకు చెప్తున్నానంటే, రెడ్ సాయిల్ అయితే మనకి రేపు పొద్దున్న ఏదైనా కన్స్ట్రక్షన్ చేసుకున్నా, లేదంటే ఒక ఇండస్ట్రీ, మీరు ఒక పెద్ద ఇండస్ట్రీ పెట్టినా కూడా 70 ఎకర్స్లో అంటే ఒక మంచి ఇండస్ట్రీ వస్తుంది. సో ఇండస్ట్రీ పెట్టినా కూడా సాయిల్ గట్టిగా ఉంటుంది. అండ్ ఆల్సో వాటర్ లెవెల్ బాగుంది. లేదు ఒక మీరు బిల్డర్ అయ్యి ఉంటే ఒక ఫామ్ ల్యాండ్స్, ఇక్కడ ఫామ్ ప్లాట్స్ వేస్తే మనకి మొక్కలు పెట్టినా, లేదంటే చెట్లు పెట్టినా, రోడ్లు వేసినా, ఏది వేసినా కూడా చాలా బాగుంటుంది. అంటే రెడ్ సాయిల్ అన్నిటికీ బాగుంటుంది కాబట్టి నేను మల్టిపుల్ టైమ్స్ రెడ్ సాయిల్ అని చెప్తున్నాను. అండ్ ఆల్సో డిటీసీపీ వెంచర్స్కి వేయడానికి కూడా పర్ఫెక్ట్ లొకేషన్. అంటే హైవే నుంచి 12 కిలోమీటర్స్ ఉంటుంది. అండ్ ఆల్సో మనకి కేశంపేట నుంచి యాక్చువల్గా దగ్గర ఉంటుంది. కేశంపేట నుంచి మనకు ఒక 15-16 కిలోమీటర్స్ ఉంది ఇక్కడ మన కేశంపేట మెయిన్ దగ్గర నుంచి. అండ్ ఆల్సో మనం ఇంతకుముందు ఏదైతే రోడ్ ఫేసింగ్ చూపించామో, రోడ్ ఫేసింగ్ చూసామో మనము, రోడ్డు ఎక్స్పాండ్ అవుతుందని చెప్పాను కదా. సో డబల్ రోడ్ అవుతుంది. ఆ రోడ్డు డైరెక్ట్గా మనకి పెద్దగోల్కొండకి వెళ్తుంది అనమాట. సో పెద్దగోల్కొండ మనకి ఇక్కడ నుంచి పర్ఫెక్ట్గా 47 కిలోమీటర్స్ ఉంది. సో ఈ 47 కిలోమీటర్స్ పెద్ద డిస్టెన్స్ ఏం కాదు ఇప్పుడు, ఎందుకంటే నేను హైదరాబాద్ చుట్టూ చాలా ప్రాపర్టీస్ చేశాను. సో ఈ ప్రాపర్టీస్ ఏవి కూడా ఇంత డిస్టెన్స్లో, అంటే ఔటర్ రింగ్ రోడ్కి ఇంత డిస్టెన్స్లో ఇంత పెద్ద స్ట్రెచ్ దొరకటం ఈజీ కాదు. ఒకవేళ ఈ దొరికినా కూడా ఏదో ఒక చిన్న చిన్న ఇష్యూస్ ఉంటాయి, ఇన్సైడ్ ఉంటాయి. సో మనకేమవుతుందంటే మనకి చిన్న చిన్న ఇష్యూస్ అవన్నీ క్లియర్ చేసినప్పుడు అప్పుడే కూడా ఆ టైంలోనే మనకి ఫెన్సింగ్ వేసేసారనమాట. సో ఫెన్సింగ్ వేసి కూడా చాలా కాలం అవుతుంది. ప్రజెంట్ ఎటువంటి ఇష్యూస్ లేవు. అండ్ క్లియర్ టైటిల్ మెయిన్. అంటే మనకి ఇంత పెద్ద ప్రాపర్టీ తీసుకునేటప్పుడు చుట్టుపక్కల కానీ, లేకపోతే విత్ ఇన్ ద ప్రాపర్టీలో కానీ ఏదైనా ఇష్యూస్ ఉంటాయని చెప్పి జనరల్గా అడుగుతూ ఉంటారు. పెద్ద పెద్ద ప్రాపర్టీస్ కోసం నేను మెయిన్గా చెప్తున్నది. సో దీంట్లో అటువంటి ప్రాపర్టీస్ కానీ, అటువంటి ప్రాబ్లమ్స్ కానీ ఏమీ లేకుండా అన్నీ క్లియర్ చేసి పెట్టారు. అండ్ ఒకటేంటంటే ఇప్పుడు బడ్జెట్ లేక వాళ్ళు ఇంకా ఫర్దర్గా ఏమీ చేయట్లేదు దీన్ని. అదర్వైజ్ దీంట్లో చేయాలంటే మల్టిపుల్ థింగ్స్ చాలా ఉన్నాయన్నమాట ఇప్పుడు నేను చెప్పినట్లు. అండ్ ఆల్సో అది కాకుండా మీకు ఏదన్నా ప్లాన్ ఉంటే కూడా నేను దాన్ని ఎగ్జిక్యూట్ చేస్తాను. అంటే సపోజ్గా మీరు ఇంకేదన్నా ఈ ప్రాపర్టీలో ఏదన్నా చేయాలి అనుకున్న డిటీసీపీ కావచ్చు, లేకపోతే ఫామ్ ల్యాండ్ ప్రాపర్టీస్ చేసినా కూడా దాన్ని నేను అంతా కూడా ఎగ్జిక్యూట్ చేపిస్తాను నేను. సో మనకి ఏదైతే అటు సైడు వెస్ట్ సైడు రోడ్డు వెళ్ళి అది చాలా దూరం వెళ్ళి మళ్ళీ అక్కడి నుంచి టర్న్ అయ్యి ఇట్లా వస్తుంది. అండ్ ఇటు సైడ్ ఇంకా ఇట్లా స్ట్రైట్గా ఎక్స్పాండ్ అవుతూ ఉందన్నమాట. అండ్ ఇంకా అటు సైడు బ్యాక్ సైడ్ వెళ్ళిన తర్వాత అక్కడ కూడా మనకి ఒక, అంటే మనం ఏదైతే ఇంతకుముందు బ్లాక్ టాప్ రోడ్ చూసామో ఆ రోడ్డు ఇంకొంచెం ముందుకెళ్ళిన తర్వాత ఒక విలేజ్కి వెళ్ళే రోడ్డు ఉంటుంది. ఆ విలేజ్కి వెళ్ళే రోడ్డు కూడా మనకి అక్కడ కనెక్ట్ అవుతుంది అనమాట. అంటే సపోజ్గా మనకి ఒక రోడ్డే కాకుండా
ఫ్యూచర్లో ఆ రోడ్డు కూడా యూస్ చేసుకోవచ్చు. అంటే మనకి ప్రాపర్టీకి ఫ్రంట్ సైడ్ ఒక రోడ్డు ఉంది, బ్యాక్ సైడ్ కూడా ఒక రోడ్డు ఉంది. ఫ్రంట్ సైడ్ ఉన్న రోడ్ ఏమో బీటీ రోడ్డు, డబల్ రోడ్డు, అండ్ బ్యాక్ సైడ్ ఉన్న రోడ్డు వచ్చేసి విలేజ్ కనెక్టివిటీ రోడ్ అనమాట. కాకపోతే అది కొంచెం ఇప్పుడు మట్టి రోడ్డు ఉంది, బట్ లోపలికి వెళ్ళే విలేజ్ రోడ్డే అది. సో ఆ మట్టి రోడ్డు ఫ్యూచర్లో ఎప్పుడైనా రోడ్స్ వేసినప్పుడు అది బీటీ రోడ్డు కావచ్చు, లేదంటే సీసీ రోడ్స్ అన్న కావచ్చు. సో నేనేం చేస్తానంటే ఇప్పుడు ఈ 70 ఎకర్స్ని మనం ఇట్లా మాట్లాడుకుంటూ కెమెరాలో చూపించలేం కాబట్టి నేను స్టార్టింగ్ నుంచి ఒక డ్రోన్ వ్యూ చూపిస్తాను. సో కంప్లీట్ ఇదంతా కూడా ఫెన్సింగ్ దగ్గర నుంచి మ్యాక్సిమంగా కవర్ అయ్యేంత నేనైతే ఒక చిన్న క్లిప్ చూపిస్తాను. ఎందుకంటే కంప్లీట్ 70 ఎకర్స్ డ్రోన్లో చూపించాలన్నా కూడా చాలా టైం పట్టుద్ది కాబట్టి ఒక చిన్న షాట్ చూపిస్తాను. అండ్ ఆల్సో అదే షాట్లో చుట్టుపక్కల ఉన్న తోటలు అవి కూడా ఒకసారి మీకు చూపిస్తాను. అండ్ అది డ్రోన్ షాట్ అయిన తర్వాత మళ్ళీ మనము కంటిన్యూ చేద్దాం. సో ఇప్పుడు మనము మెయిన్ గేట్ దగ్గర ఉన్నాము. సో మెయిన్ గేట్ దగ్గర ఇది కనిపిస్తున్నది రోడ్డు. సో రోడ్డుకి ఆపోజిట్లో కూడా అంతా మళ్ళీ మనకి పొలాలే ఉన్నాయి. అండ్ ఇప్పుడు వెహికల్ వెళ్తున్నది ఇది రోడ్ అనమాట. సో ఈ రోడ్ అంతా కూడా మనకి టోటల్గా డబల్ రోడ్ అవుతుంది ఈ రోడ్ అంతా కూడా. సో ఇది ఇప్పుడు మనం ఏదైతే ఇంతకుముందు అనుకున్న పెద్ద గోల్కొండ టు జడ్చర్లకి వెళ్ళే రోడ్ వస్తుంది. అండ్ దీంట్లో మనకి ఈ కార్నర్లో ఆల్రెడీ ఒక చిన్న ఫామ్ హౌస్ లాగా కట్టి పెట్టారు, బట్ సమ్హో ఫామ్ హౌస్ కంప్లీట్ చేయలేదన్నమాట అది. సో ఇది ఇప్పుడు ఇక్కడ నుంచి మనము టోటల్ ఏరియా అంతా ఏరియల్ వ్యూ చూద్దాము. ఇది ల్యాండ్ ఇది. సో ల్యాండ్ మనకి ఈ విధంగా మూవ్ అవుతుందండి. ఇప్పుడు నేను ఇంతకుముందు చెప్పిన వన్ సైడ్ బోర్డర్ ఇది. సో ఇదంతా కూడా బోర్డర్, అండ్ బోర్డర్ అట్లా స్ట్రైట్గా వెళ్తుంది. స్ట్రైట్గా వెళ్ళి ఆ లాస్ట్లో ఎండింగ్లో, ఇంకా ఎండ్కి వెళ్ళలేదు అక్కడ బోర్డర్కి. అండ్ ఎడ్జ్ ఒక సైడ్ ఎడ్జ్ ఇది. అండ్ ఈ ఎడ్జ్ ఇట్లా టర్న్ అవుతుంది ఇక్కడ. ఇది టర్న్ అయిన ప్లేస్ ఇది. అండ్ బ్యాక్ సైడు కొన్ని ఫార్మ్స్ ఉన్నాయి. అండ్ ఈ ఫార్మ్స్ పక్క నుంచి ఇట్లా టర్న్ అవుతుంది. సో ఎవ్రీవేర్ మనకి చుట్టుపక్కల ల్యాండ్ అంతా కూడా రెడ్ సాయిల్ అది. ఇక్కడ టర్న్ అయిన తర్వాత మళ్ళీ టువర్డ్స్ ఈ సైడ్కి ఇప్పుడు కనిపిస్తున్న ఇదంతా కూడా ల్యాండ్లో కరెక్ట్గా మిడిల్లో ఉన్నామన్నమాట. సో మనం మిడిల్లో ఉండి ఒక సైడ్కి డ్రోన్ని పంపిస్తూ ఉన్నాము. సో ఈ ల్యాండ్ అంతా కూడా ఇప్పుడు మనకి కనిపించే ఈ ల్యాండ్ అంతా కూడా ఇందులో పార్ట్ వస్తుందన్నమాట. ఇది ఒక 360 డిగ్రీ వ్యూ ఇది. సో ఇది సరౌండింగ్ అనమాట. మనకి చుట్టూ చూస్తే ఇట్లా ఉంటుంది మనకి. అండ్ చుట్టూ కూడా అంతా కూడా రెడ్ సాయిలే మనకి. మనదే కాకుండా మన చుట్టుపక్కల ఉన్న సాయిల్ అంతా కూడా రెడ్ సాయిలే ఉంది ఇక్కడ. సో ఒకసారి మనము బిల్డింగ్ పైకి వెళ్ళేసి ఒక 360 డిగ్రీస్ వ్యూ ఒకసారి అట్లా చూసుకొని వద్దాము. అండ్ బిల్డింగ్ చూడగానే నేను అడిగిన ఫస్ట్ క్వశ్చన్ ఏంటంటే ఏమైనా ఇష్యూస్ ఉండి ఆపేశారా అని చెప్పి అడిగాను. సో మీరు కూడా కన్స్ట్రక్షన్లో ఆగిపోయింది కాబట్టి మీరు ఇష్యూస్ ఉంటాయి అనుకుంటారేమో. ఓన్లీ ఫండ్స్ లేకనే ఈ బిల్డింగ్ కన్స్ట్రక్షన్ ఆగిపోయింది. అదర్వైజ్ వీళ్ళు కంప్లీట్ చేసుకొని అప్పుడప్పుడు వచ్చి ఇట్లా అట్లీస్ట్ ఎంజాయ్ చేసేవాళ్ళు అనమాట. సో ఫండ్స్ లేక ఆగిపోయింది. అదర్వైజ్ వేరే ఎటువంటి ఇష్యూస్ లేవు. ఇది జింక్లెస్ 1 లాగా కట్టారు. అవుట్ సైడ్ నుంచి చూస్తే దీని షేప్ కూడా కొంచెం బ్యూటిఫుల్గా కనిపిస్తూ ఉంటుంది. మనం ఒకసారి పైకి వెళ్ళి చుట్టూ 360 డిగ్రీస్ వ్యూ ఒకసారి చూసుకొని వద్దాం. ఇది మొత్తం బిల్డింగ్ పైన ఇది. సో పైకి వచ్చిన తర్వాత చూస్తే మనకి రోడ్డు ఎదురుగా ఆల్రెడీ మామిడి తోటలు ఉన్నాయి. ఇక్కడ వెరీ నెక్స్ట్ తోట ఉంది. ఆ తోట పక్కన మళ్ళీ మామిడి తోటలు ఉన్నాయి. దాని బ్యాక్ సైడ్ కూడా ఇంకా మామిడి తోటలు ఉన్నాయి. అండ్ ఇటు సైడు మన కార్ ఆపిన ఈ యాంగిల్లో కూడా ఇవన్నీ కూడా మామిడి తోటలే ఉన్నాయి అన్నమాట. అండ్ ఈ చుట్టూ అంతా కూడా మనకి ఎక్కువ మోస్ట్ ఆఫ్ ది కనిపించే ల్యాండ్ అంతా కూడా రెడ్ సాయిలే ఉంది. ఇదంతా కూడా రెడ్ సాయిలే. అండ్ ఇటు సైడు ఇక్కడ ఒక చిన్న ఇన్ఫ్రాస్ట్రక్చరు
అండ్ కోళ్ళ ఫామ్కి సంబంధించిన చాలా పెద్ద ఫామ్స్ ఉన్నాయి, కోళ్ళ ఫామ్లు ఉన్నాయి. దాని ఫుల్ డీటెయిల్స్ నేను తర్వాత అప్డేట్ చేస్తాను. అండ్ మనకి రోడ్డు వ్యూ కూడా ఒకసారి బిల్డింగ్ నుంచి చూద్దాము. సో ఇది మనకి రోడ్డుకి ఒక సైడ్ ఎండింగ్ వస్తాయి, వ్యూ ఇలా ఉంది. ఆపోజిట్ రోడ్ అవతల కూడా అంతా కూడా రెడ్ సాయిలే ఉంది. మనకి మోస్ట్ ఆఫ్ ది ల్యాండ్స్ అన్నీ కూడా ఇక్కడ రెడ్ సాయిలే ఉన్నాయి. అండ్ ఎదురుగా కూడా ఫార్మర్స్ ఉన్నారు. సో ఈ ప్రాపర్టీకి సంబంధించి మీకు కంప్లీట్ డీటెయిల్స్ కావాలి అంటే ఒకసారి నాకు కాల్ చేయండి. అండ్ హెచ్ఎస్ ప్రాపర్టీస్ త్రూ ఏ ప్రాపర్టీ చేసినా కూడా లీగల్గా చెక్ చేసుకున్న తర్వాతే మేము అప్డేట్ చేస్తూ ఉంటాం ఈ యూట్యూబ్లో కానీ దీంట్లో. సో మీకు ఇంకేదన్నా ప్రాపర్టీ ఉన్నా కూడా మీరు మాకు అప్డేట్ చేయొచ్చు, మేము మీ ప్రాపర్టీని డీల్ చేస్తాము. అండ్ హెచ్ఎస్ ప్రాపర్టీస్ దగ్గర 70 ఏకర్సే కాదు 180 ఏకర్స్ కూడా మనకి తెలంగాణలో ఉంది. అది కూడా హైదరాబాద్కి నియర్ బైయే ఉంది. కాకపోతే ఇది జడ్చర్ల అంటే మనకి విత్ ఇన్ ద సిటీ లిమిట్స్లో వస్తుంది. అండ్ ఇంకొకటి 180 ఏకర్స్ అని చెప్పింది, ఇంకొంచెం డిస్టెన్స్ ఎక్కువ వస్తుంది. దానికి ప్రైస్ డిఫరెన్స్ కూడా ఉంది. సో ఇటువంటి ప్రాపర్టీస్ మీ దగ్గర ఏమన్నా ఉన్నా కూడా మాకు ఇన్ఫామ్ చేస్తే మేము డీల్ చేస్తాము. అండ్ ఆల్సో హెచ్ఎస్ ప్రాపర్టీసు కమర్షియల్ ప్రాపర్టీస్ కూడా డీల్ చేస్తూ ఉన్నాము. మీకున్న చెప్తే మేము డీల్ చేస్తాం. అండ్ ఆల్సో మా దగ్గర ఉన్న ప్రాపర్టీ కూడా మీకు కావాలి అనుకుంటే మీకు ఒకసారి షేర్ చేస్తాను. అంటే అన్ని వీడియోస్ తీయటానికి కుదరట్లేదు అనమాట. కాబట్టి కొన్ని ప్రాపర్టీస్ తీస్తూ ఉన్నాను, కొన్ని ఇంకా అప్డేట్ చేసేది ఉందన్నమాట. సో హెచ్ఎస్ ప్రాపర్టీస్ని ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఉండండి. అండ్ ఈ ప్రాపర్టీ ఎవరికైనా కావాలి అంటే వాళ్ళకి షేర్ చేయండి. అండ్ టుగెదర్గా అంటే గ్రూప్ లాగా తీసుకోవాలనుకున్నా కూడా ఒకసారి నన్ను కలిస్తే మనం ఒకసారి దాని గురించి గ్రూప్లో తీసుకుంటే ఎట్లా ఉంటుంది అనే దాని గురించి డిస్కస్ చేద్దాం. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ హెచ్ఎస్ ప్రాపర్టీస్ అండ్ దిస్ ఇస్ సునీల్ సక్సేనా సైనింగ్ ఆఫ్.